హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. నిన్నంటే ఆదివారం కదా. ఇక్కడ మేమైతే మార్నింగ్ లేచి పొద్దున్నే కొంచెం చూడండి బీచ్ ఎంత బాగుందో, చాలా ప్లెజెంట్గా ఉంది. మేమైతే రైతు బజార్కి అయితే బయలుదేరామండి. బట్ రైతు బజార్లో అయితే అసలు ఏమీ లేవు. ఏంటో అసలు ఉల్లిపాయలకి లైను, టమాటాలకి లైను, చాలా లైన్ ఉందండి. అసలు చాలా కోపం కూడా వచ్చేసింది. అసలు ఎందుకు వచ్చామా అని చెప్పి పొద్దున్నే సరే ఏవో ఉన్నవి తీసుకెళ్ళిపోదాం, రిమైనింగ్ ఏమైనా కావాలంటే బిగ్ బాస్కెట్లో పెట్టుకోవచ్చు అని చెప్పి కొంచెం కాయగూరలు అవి ఉంటాయి కదా, బెండకాయలు బీరకాయలు అవ కొన్ని కావాల్సినవి తీసుకున్నాను. ఉల్లిపాయలు అవి అయితే తీసుకోలేదండి, ఎందుకంటే లైన్ ఉందండి. లైన్ కూడా పోనీ తక్కువ ఉందా అంటే చాలా ఎక్కువ ఉంది. ఇంక అందుకే నేను ఏమీ తీసుకోలేదు. కాయగూరలు ఉంటాయి కదా అవే తీసుకున్నాను. బెండకాయలు బీరకాయలు కొంచెం పచ్చిమిర్చి అవి తీసుకొని అయితే నేనైతే ఇంటికి వచ్చేసాను అనమాట. ఉల్లిపాయలు అవి ఇంకా బిగ్ బాస్కెట్లో పెట్టుకోవచ్చు అని చెప్పి మా హస్బెండ్ తీసుకొచ్చేసారు. ఆయన అస్సలు లైన్లో నిలిచారండి బాబు. ఇంక నేనన్నా సరే ఉంటారేమో కానీ ఆయన అస్సలు ఉండరు. వద్దు పద వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా కావాల్సినవి తీసుకొని అయితే నేను ఇక్కడ ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత చికెన్ తీసుకొచ్చారు. ఈరోజు రెసిపీస్ అయితే సూపర్ రెసిపీస్ అండి. రాగి సంగటితో చికెన్ కర్రీ అండ్ చికెన్ పకోడీ. మా హర్ష చాలా రోజుల నుంచి అడుగుతుంది అనమాట, అమ్మ చికెన్ పకోడీ అని చెప్పి. సో వాడి కోసం అయితే చికెన్ పకోడీ చేస్తున్నాను. ఇక్కడైతే రాగి సంగటికి ఒక హాఫ్ గ్లాస్, ఆ గ్లాస్తో నేను రైస్ తీసుకున్నాను. ఒక 2 hours అయినా నానబెట్టుకోవాలండి రైస్ని, చాలా బాగుంటుంది. నానబెట్టుకుంటేనే బాగుంటుంది అనమాట సంగటి. సో నేనైతే అక్కడ చిన్న గ్లాస్ తోటి తీసుకున్నాను అనమాట. రైస్ నానబెట్టుకున్నాను, ఎందుకంటే నాకు హర్షకి ఆయన తినరు. సో మా ఇద్దరికి అని చెప్పి నేను అక్కడ రైస్ని నానబెట్టుకున్నాను. ఇక్కడ చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకొని కర్రీలోకి ఏంటంటే ఉప్పు పసుపు వేసేసి కలిపేసి ఓ పక్కన పెట్టుకుంటే నేను కర్రీ పోపు పెట్టుకున్నప్పుడు చికెన్ సాఫ్ట్ అవుతుంది అనమాట, బాగుంటుంది అనమాట. మనం కర్రీ వండుకున్నప్పటికీ చికెన్ కొంచెం ఆ ఉప్పు అది పట్టి సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అలా నేను కర్రీలోకి పక్కన పెట్టేశాను. ఇలా చికెన్ పకోడీలోకి ఏంటంటే కొంచెం వాటర్ అది దిగిపోవాలన్నమాట బాగా. అలా దిగిపోయిన తర్వాత డ్రై ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 hours అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అందుకని చెప్పి ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక లెమన్ అయితే ఫుల్గా స్క్వీజ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఒక ఎగ్, అలాగే స్పైసెస్ ఉప్పు కారం ధనియా పొడి జీలకర్ర పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని మీకు అవసరమైతే ఫుడ్ కలర్ వేసుకోవాలి. నాకైతే ఫుడ్ కలర్ అంత అవసరం, ఎందుకంటే మనం ఇంట్లోకే కాబట్టి పెద్ద అవసరం లేదు. నేను అందుకే ఫుడ్ కలర్ ఏం వేయలేదు. జస్ట్ అవే అలాగా స్పైసెస్ అన్నీ వేసేసి బాగా కలిపేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసి దీన్నైతే ఒక 2 hours పైన ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట పీస్ అదిని. ఇక్కడైతే నేను కర్రీ పోపు పెట్టుకుంటున్నాను, సంగటి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట రైస్ పెట్టేసి. ఎందుకంటే మళ్ళీ టైం కూడా అయిపోతుంది, 11:30 అయిపోయింది అప్పటికే. సో అందుకని చెప్పి చికెన్ కర్రీ యాజ్ యూజువల్ ఎప్పుడు తెలిసిందే కదండి. కొంచెం జీలకర్ర వేసి పోపు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా కొంచెం బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసి బాగా వేయించుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం బాగా సాఫ్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత మనం మ్యారినేషన్ ఏం కాదు, జస్ట్ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవి అలా వేసేసుకొని కొంచెం మగ్గబెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని మగ్గబెట్టుకుంటే అది వాటర్ రిలీజ్ చేస్తుంది కదా, దాంతో కుక్ అవుతూ ఉంటుంది. ఆ వాటర్తో కుక్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు పసుపు వేసుకుందాం. రైస్లో కూడా సంగటిలో కూడా ఉప్పు వేసానంటే చప్పగా ఉంటుంది కదా, కొంచెం ఉప్పు వేస్తే బాగుంటుంది అనమాట. సో అందులో కూడా ఉప్పు వేసాను. చికెన్లో కూడా కొంచెం ఉప్పు పసుపు వేసి కుక్ చేసుకుంటున్నాను. అక్కడ రైస్ కూడా పెట్టేశానండి. టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాను కదా, ఆ ప్యూరీ ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట నేను. మగ్గిపోతుందండి, టమాటా పేస్టే కదా, సో గ్రేవీ కూడా మనకి బాగా వస్తుంది అనమాట. ఇక్కడైతే మీ టేస్ట్కి తగ్గట్టు కారం, మా ఇంట్లో కొంచెం కారం తక్కువే తింటారండి, మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కారం వేసుకోండి. ఇక్కడ చికెన్ బాగా కుక్ అవుతుంది కదా, ఇందులోకి మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను నేను. కొంచెం గరం మసాలా కూడా వేగిన తర్వాత వాటర్ ఒక గ్లాస్ వేసుకున్నాను అనమాట.
అక్కడ మిక్సీ చేసుకున్నాను కదా టమాటా ప్యూరీ, అందులోనే కొంచెం వాటర్ వేసుకున్నాను. అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం బాగా కుక్ చేసుకోవడమే, దగ్గర పడేంత వరకు చికెన్ని కుక్ చేసుకోవాలి. ఇక్కడే మనం ఉప్పు అది చెక్ చేసుకొని మీకు చాలకపోతే ఉప్పు కూడా వేసుకోవచ్చు, బట్ నాకైతే సరిపోయింది, నేను ఇంక వేయలేదు. అక్కడ రైస్ అయిపోయింది, రైస్ ఆపేసాను. చికెన్ కూడా అయిపోయింది. చికెన్ తీసుకెళ్ళి దాని మీద పెట్టేసాను అనమాట. సంగటి అయితే ఇక్కడ తీసుకొచ్చుకున్నాను ఈ స్టవ్ మీద. అంటే వీడియోకి బాగా కనిపిస్తుంది, నాకు చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఏ గ్లాస్ తోటి అయితే రైస్ తీసుకున్నానో ఆ గ్లాస్ తోటే రాగి పిండి తీసుకొని వేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఒక 2 minutes వదిలేసామనుకోండి, మగ్గిపోతుంది పిండి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే రాగి సంగటి రెడీ అయిపోయినట్టే. కొంచెం దగ్గర పడేంత వరకు ఆవిరికి అలా కుక్ చేసుకుంటూ ఉంటే అయిపోయింది రాగి సంగటి. ఇక్కడ నా రాగి సంగటి కూడా అయిపోయింది. నేనైతే ఇక్కడ ముద్దలు చేసుకుంటున్నాను అనమాట. సారీ ఫ్రెండ్స్. రాగి సంగటి అలా ఉట్టిగా తినకూడదట ఫ్రెండ్స్, ఖచ్చితంగా ముద్దలు చేసుకునే తినాలట. ఎందుకో తెలీదు, నాకు పెద్దవాళ్ళు చెప్పింది తెలుసుకున్నాను అంతే. ఎందుకు అనేది అయితే రీజన్ తెలీదు. ఇక్కడైతే నా రాగి సంగటి రెడీ అయిపోయింది. ముద్దలు కూడా చేసేసాను. అది వాటర్ తడుపుకుంటూ అలా ముద్దలు చేసుకోవాలన్నమాట, బాగుంటుంది. ఇక్కడ చికెన్ కర్రీ రాగి సంగటి సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. చికెన్ కర్రీ కూడా చాలా బాగుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ పకోడీ అయితే వేసుకుంటున్నాను. అంటే లంచ్ అది చేసేసిన తర్వాత కాసేపు పడుకొని లేచాము. ఇదైతే 3:30కి మాట. మా వాళ్ళు మూవీ పెట్టుకున్నారు. ఇక్కడ నేను మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, అది బయటికి తీసి ఒక 2 స్పూన్లు శనగపిండి, ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకొని అయితే బాగా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకొని మనమైతే ఇప్పుడు పకోడీలు వేసుకుందాం. గాయస్, మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే ఖచ్చితంగా ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేస్తే వ్లాగ్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది అన్నమాట. తప్పకుండా లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఇక్కడైతే నేను చికెన్ పకోడీ వేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకొని కొంచెం వేయించుకోవాలి, అటు ఇటు తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే చికెన్ కుక్ అవ్వాలి కదా. నాకైతే బాగా కుక్ అయింది, బాగుంది కూడా. టేస్ట్ అయితే మా హర్షకి చాలా బాగా నచ్చింది ఈ చికెన్ పకోడీ. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అట్ట ట్రై చేశాను. ఇక్కడైతే నా చికెన్ పకోడీ కూడా రెడీ అయిపోయింది. మా హర్ష అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. థ్యాంక్ యూ guys, థ్యాంక్ యూ సో మచ్.